ఇక భీమవరం పట్టణ వైసీపీ అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు చేసింది ఓ మహిళ. తనను భీమవరం పట్టణ వైసీపీ అధ్యక్షుడు కాతిరాజు రామరాజు లైంగికంగా వేధించారని మెప్మా ట్రెజరర్ శివరంజని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజు ఫోన్ చేసి రామరాజు లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు తెలిపింది. కొన్నాళ్లుగా వేధింపులు భరించారని, రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో ఇక భరించలేక ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తారని రామరాజు బెదిరించినట్లు చెప్పింది. ఈ వేధింపులను టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ కృపామణి ప్రోత్సహించిందని ఆరోపించింది బాధితురాలు. రామరాజు గారు నాకు కాల్ చేసి లాంగ్ డ్రైవ్కి వెళ్దామా, కార్ తీసుకురానా, భీమేశ్వరం గుడి రోడ్లో పెడతాను, అటు సైడ్ రండి అని చెప్పి కాల్ చేసేవారండి. నేను సరే అండి, నేను తర్వాత మాట్లాడతానండి అని చెప్పి కాల్ పెట్టేసేదాన్ని. అలాగా 2-3 సార్లు నన్ను లైంగికంగా మాట్లాడటం, లైంగికంగా వేధించడం జరిగిందండి. తర్వాత 14వ తారీఖు మళ్ళీ కాల్ చేసి కృపామణి గారు పర్సనల్ మీటింగ్ అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ రామరాజు గారితో మాట్లాడమని 14th వ్యాలంటైన్స్ డే అని చెప్పి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఆయన చేత చెప్పించి ఆ రోజు అసభ్యకరంగా నాతో కారు లాక్ చేసి కారులో మాట్లాడటం జరిగిందండి. ఆయన నేను తప్పించుకొని ఇంటికి రావటం జరిగింది. లైంగికంగా ఆయన నన్ను చాలా రకాలుగా ఫోన్ చేసి వేధించేవారు. దీని గురించి నేను ఇంటికి వచ్చి బాధపడి చచ్చిపోదామని కూడా అనుకున్నాను సార్. కానీ మళ్ళీ నేను రియలైజ్ అయ్యి ఇంట్లో ఉంటే నన్ను రోడ్డు ఎక్కిద్దామని మొత్తం మెప్మా సిబ్బంది వీళ్ళందరితో కంప్లైంట్ ఇచ్చాను సార్. నేను కంప్లైంట్ ఇచ్చి నాకు న్యాయం జరగలేదని చెప్పి సిఎంఎం గారు ఎందుకమ్మా నువ్వు ఆడపిల్ల వీధిలో పడతారని అన్నారు సార్. కానీ ఆవిడ నన్ను నలుగురిలో కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేసింది సార్. అప్పుడు నేను మీడియాని, పోలీసుల వారిని ఆశ్రయించానండి. ఇది జరిగింది. నన్ను అల్లరి చేద్దామని చూశారు సార్. నేను వచ్చి తట్టుకోకుండా నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చానండి. ఈరోజు ఈవిడ ఈ రకంగా నా మీద చెయ్యాలని చూసింది సార్. దీనికి ప్రోత్సహించింది కృపామణి గారండి. గాదిరాజు రామరాజు గారిని ప్రోత్సహించి నా మీద లైంగిక దాడి చేయించడానికి ప్రోత్సహించింది గాదిరాజు రామరాజు గారిని ప్రోత్సహించిన సిహెచ్ కృపామణి గారండి. గాదిరాజు రామరాజు గారు నన్ను వేధిస్తున్నారండి. ఈరోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి. ఫోన్ చేసి ఈ మాటలు బయటకు వస్తే నన్ను చంపుతానని కృపామణి గారు బెదిరించడం జరిగింది. కృపామణి ద్వారా